జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాత త్రివిధా కర్మ చోదన కరణం కర్మ కర్తేతి త్రివిధ కర్మ సంగ్రహ. ఏ కర్మ చేయడానికైనా ప్రేరణ కావాలి. ఆ ప్రేరణకు తెలివి, తెలుసుకోదగిన వస్తువు, ఆ వస్తువుని తెలుసుకునేవాడు, ఈ మూడు అవసరం. అలాగే కర్మ చేసేవాడు, ఆ కర్మ చేయడానికి కావలసిన పరికరం, కర్మ చెయ్యడం అనే కార్యం, ఈ మూడు ఆ కర్మకు ఆధారాలు అంటున్నాడు పరమాత్మ. ఏ పని చేయడానికైనా ఆ పని గురించి తెలిసుండాలి, తరువాత ఆ పని చెయ్యాలి. ప్రతి పనికి ఈ రెండు ముఖ్యం. చేయబోయే పని గురించి ఏమీ తెలియకుండా ఏ పని చేయలేము, చేయకూడదు కూడా. కాబట్టి ఏ పని చేయాలన్నా, చేయకూడదు అనుకున్నా, చేయబోయే పని గురించిన జ్ఞానం అనేది అవసరం. మొదటది జ్ఞానం. ఒక వస్తువు గురించి కానీ, వ్యక్తి గురించి కానీ, చేయబోయే పని గురించి కానీ తెలుసుకోవడం, వాటి గురించిన జ్ఞానం కలిగి ఉండడం మొదటిది. ఇక రెండవది జ్ఞేయం, అంటే తెలుసుకోబడే వస్తువు, వ్యక్తి, పని. మూడవది పరిజ్ఞాత, అంటే తెలుసుకునేవాడు. ఈ మూడు ఏ కర్మ చేయడానికైనా ప్రేరణ అవుతారు, కర్మ చేయడానికి ప్రేరేపిస్తారు. ఈ మూడింటి వలన మనస్సులో ఆ పని చెయ్యాలని సంకల్పం కలుగుతుంది. సంకల్పం కలగగానే సరిపోదుగా, ఆ కర్మ చెయ్యాలి. కర్మ చేయాలంటే కూడా మూడుండాలి. కర్మ చేసేవాడు, దేనికోసం చేస్తున్నామో అది, ఆ కర్మ చేయడానికి అవసరమైన వస్తువులు, ఈ మూడు ఉంటేనే గాని ఆ కర్మ చేయడం పూర్తి కాదు అంటున్నాడు పరమాత్మ.